ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి లీలామృతం అధ్యాయం 10. యోగీశ్వరుడు. శ్రీరాముడు, శ్రీకృష్ణుడు వంటి అవతారాలు దుష్ట శిక్షణ చేస్తారు. శ్రీ దత్తాత్రేయుడు, శ్రీ దక్షిణామూర్తి అవతారాలు మానవులకు ఆధ్యాత్మిక విద్యనందించి ధర్మాన్ని పోషిస్తారు. సద్గురువులందరూ వీరి రూపాలే. వీరు పూర్ణ సిద్ధులుగానే అవతరిస్తారు. అయినా వారు కూడా తాము సద్గురువును సేవించి తరించామని చెప్పి సాధకులకు ఆదర్శమవుతారు. శ్రీ దత్తాత్రేయుడు 24 మంది గురువుల నుండి జ్ఞానం ఆర్జించానని భాగవతంలో చెబుతారు. పుట్టగానే ప్రణవముచ్చరించి ఉపనయనమవగానే వేదాలు వల్లించిన శ్రీ నృసింహ సరస్వతి స్వామి కూడా బాల్యంలోనే తల్లికి తన నోట విశ్వరూపం చూపిన శ్రీకృష్ణునిలాగా సద్గురువును సేవించారు. వీరు తామే దైవమని గురువులమని చాటుకోరు. భక్తులే వారి అనుభవాలను బట్టి వారిని అలా గుర్తిస్తారు. శ్రీ సాయి కూడా తాము పేద ఫకీరునని భగవంతుని బానిసనని మాత్రమే చెప్పేవారు. ఏ పండు తాను పండునని చాటుకోదు, వెలుగు వెలుగునని చాటుకోదు. శ్రీమతి తార్కాడ్ ఆమె కుమారుడు 1917లో షిరిడీ వచ్చారు. ఆ కుర్రవాణ్ణి 18 రూపాయలు దక్షిణ అడిగారు బాబా. అది తీసుకురావడానికి వెళ్లేసరికి ధ్రువ చరిత్ర చదివి వివరిస్తున్నాడు జోగ్. ఆ కుర్రవాడు వెంటనే తిరిగి వచ్చి, సాయి, నన్నక్కడికి ఎందుకు పంపారు? మీ వంటి సాధువులు దైవం ప్రసాదించిన శక్తులు గల మానవులే కాని దైవస్వరూపులు కారని అతడు చెబుతున్నాడు. భగవంతుడు తనను నింద చేసినా కోపించడు గాని మీ వంటి సాధువులను చులకన చేస్తే సహించడు కదా అన్నాడు. బాబా నవ్వి, అతడు చెప్పింది నిజమే. నేను ఫకీరునే కాని దైవాన్ని కాదు. దైవం ఎంతో గొప్పవాడు, ఆయనతో ఎవరూ పోలరు అన్నాడు. ఆ పిల్లవాడు, సాయి, మాటలతో మమ్ము ఏమారుస్తున్నారు కాని మీరు దైవమే అన్నాడు. బాబా అతని తల నిమురుతూ, నీవు నిత్యము సద్గ్రంథ పారాయణ నామజపము చేయి అన్నారు. కుర్రవాడు, అది మధ్యలో ఆగిపోతే దోషం కనుక చేయను అన్నాడు. సాయి సంతోషంగా అతని తల్లితో, నీ బిడ్డ యొక్క సర్వ బాధ్యతలు నావే అని అతని మీద తమ యోగ దృష్టిని సారించారు. నిజమైన గురువు ఎలా వ్యవహరిస్తాడో చూచాము. సాయి కేవలం యోగం అభ్యసించి కొన్ని అద్భుత శక్తులు పొందిన సాధువేనని తలచే కొందరు వ్యక్తులు ఆయన ఏమి అభ్యసిస్తారోనని గమనించేవారు. యోగులు తమ జీర్ణకోశం శుభ్రం చేసుకునేందుకు 3 అంగుళాల వెడల్పు 22 అడుగుల పొడవు కల శుభ్రమైన గుడ్డను నెమ్మదిగా మింగి అరగంట జీర్ణకోశంలో ఉంచి తరువాత నెమ్మదిగా బయటికి లాగేస్తారు. కానీ బాబా చేసిన ఈ ధౌతి అద్భుతం. 3 రోజులకొకసారి ఆయన బావి దగ్గరకెళ్ళి పేగులు వెడలగక్కి నీటిలో కడిగేవారు. తరువాత వాటిని చెట్టు కొమ్మపై ఆరబెట్టి తిరిగి మింగేవారు. షిరిడీ నివాసి అప్పాభిల్ అనేవాడు రాత్రులలో పహరా కాచేవాడు. అతడొక రాత్రి మసీదు చేరి అక్కడ బాబా దేహం ముక్కలుగా పడి ఉండడం చూచాడు. ఎవరో దుర్మార్గులు ఆయనను హత్య చేశారని భావించాడు. మొదట ఆ సంగతి మునుసబు కరణాలతో చెబుదామనుకున్నాడు. కానీ ధైర్యం చాలక తిరిగి ఇల్లు చేరి భయంతో బయటకు రాలేదు. మరుసటి ఉదయం మసీదుకెళ్ళొస్తున్న వారెవరూ ఆ ప్రస్తావనే చేయడం లేదు. ఆశ్చర్యంతో అతను మసీదుకెళ్ళేసరికి బాబా అతనిని చూచి, రాత్రి భయపడ్డావా అన్నారు. సాయి ఖండయోగం చేసేవారని తర్వాత అందరికీ తెలిసింది. సాయి మసీదులో నేలపై పడుకోవటం చూచి నానాసాహెబ్ డెంగలే 4 మూరల పొడవు జానెడు వెడల్పు గల చెక్క సమర్పించాడు. ఆయన దానిని సన్నని గుడ్డ పీలికలతో మసీదు కప్పు నుండి 3 కిందకు వేలాడదీశారు. రాత్రి దానికి 4 మూలల ప్రమిదలు వెలిగించి వాటి మధ్యన నిద్రపోయేవారు. ఆ బల్లనే మోస్తాయో లేదోననిపించే ఆ గుడ్డ పీలికలు ఆయనను కూడా మోయడమే చిత్రం. అంతేకాదు, మసీదులో నిచ్చెన కూడా లేదు. ఆయన
ఆ బల్ల మీదికి ఎలా ఎక్కేవారో ఎలా దిగేవారో తెలిసేది కాదు. అంతవరకు క్రిందనే ఉన్న బాబా దానిపై పడుకొని కనిపించేవారు. అలానే దిగేవారు. అది చూడ్డానికి జనం విరగబడుతూ ఉంటే ఆయన ఒకరోజు ఆ బల్ల విరిచి ధునిలో వేశారు. మెలకువగా కళ్ళు తెరిచి నిద్రించగలవారికి అది సాధ్యం. నేను నిద్రించేటప్పుడు మహల్సాపతి చేతిని నా గుండెపైన ఉంచి నా హృదయంలో జరిగే దైవస్మరణను గుర్తించమంటాను అని ఆయనే ఒకసారి చెప్పారు. షిరిడీలో రోడ్డు పక్కన లెండి తోపు ఉన్నది. బాబా రోజు 2 పూటలా అందులో ఒక్కరే కొంతసేపు ఉండేవారు. అప్పుడప్పుడు సేవకుడు అబ్దుల్లా ఆయనతో కూడా ఉండేవారు. అతడిలా చెప్పాడు. ఆ తోపులో ఒక చోట 2 అడుగుల లోతున ఒక గుంటలో అఖండ దీపం పెట్టారు బాబా. అది ఆరిపోకుండా పైనొక రేకు, చుట్టూ సుమారు 20 తెరలు ఉండేవి. నేను ఆ దీపాన్ని కనిపెట్టుకొని ఉండేవాణ్ణి. సాయి దాని దగ్గర కూర్చునేవారు. ఆయన కూర్చున్న చోటు నుండి ఆ దీపం కనిపించేది కాదు. ఆయన దగ్గరే 2 బకెట్లతో నీరు పెట్టేవాణ్ణి. ఆయన ఆ నీరు అన్ని వైపులకు చల్లి ఒక్కొక్క దిక్కుగా కొన్ని అడుగులు నడిచి అటు తదేకంగా చూచేవారు. అప్పుడు ఆయన మంత్రమేదైనా చదివేవారేమో తెలియదు. అలానే ఊరికి ఉత్తరాన ఉన్న ఒక బావి అంచు మీద ఆయన ఒక్కొక్కప్పుడు గంటల తరబడి కూర్చునేవారు. ఆ పక్కనే 5 అడుగుల లోతు గొయ్యి ఆయనే తవ్వారు. అందులో నిలబడి ఆయన చాలాసేపు ఏమో చేసేవారు గాని ఎవరూ గమనించలేకపోయారు. దాసగను ఒక వివరం చెప్పాడు. సాయి అరుదుగా మధ్యాహ్నం 1-2 గంటల మధ్య తామొక్కరే ఉన్నప్పుడు తమ ఎదుట తెరలాగా ఒక గుడ్డ పెట్టుకొని ఒక గుడ్డ సంచి నుండి 10-15 కాసులు బయటకు తీసేవారు. వాటిలో దమ్మిడి, అణ, అర్ధణ, కాణి, పేడ, పావల, ₹1, రూపాయి కాసులుండేవి. అవన్నీ అరిగిపోయినవే. సాయి ఒక్కొక్క కాసును తమ వేళ్లతో రుద్దుతూ ఇది నానాది, ఇది బాపూది, ఇది కాకాది అని గొణిగేవారు. ఎవరైనా వస్తే వెంటనే అవన్నీ సంచిలో వేసి దాచేసేవారు. ఆయన ఆ రీతిన భక్తులు ఎరుగకనే వారి దుష్ట సంస్కారాలను అరగతీసి పవిత్రం చేసేవారు కాబోలు. వారిపై దృష్టి నిలిపే భక్తుల మీద బాబా తమ దృష్టి అంతకంటే ఎక్కువగానే ఉంచేవారు. శ్రీ సాయి బయటకు వెళ్ళేటప్పుడు మారుతి ఆలయం ఎదుట ఆగి ఏమో గొణుగుతూ మారుతి వైపుకు ఏవో భంగిమలు చేసేవారు. తర్వాత ఒక్కొక్క దిక్కువైపుకు తిరిగి అలానే చేసి తదేకంగా చూచేవారు. ఒకప్పుడు ఎవరినో మందలిస్తున్నట్లు అన్ని దిక్కుల వైపు సట్కా ఊపేవారు. లేక రాయి విసురుతానని బెదిరించేవారు. లేక చెడ్డగా తిట్టేవారు. తెలియని వారు ఆయన పిచ్చివాడనుకునేవారు. తెలిసిన వారు ఆయన ప్రకృతి శక్తులను ఆదేశిస్తున్నారనేవారు. నేనొకసారి మసీదులో ఉన్నప్పుడు తీవ్రమైన గాలివాన వచ్చింది. సాయి మసీదు ముంగిటకొచ్చి జరాధావ్ అంటే కొంచెం శాంతించు అని కేకవేశారు. వెంటనే గాలివాన నిలిచిపోయింది అన్నాడు జైకర్. మరొక రోజు బాబా నిష్కారణంగా అబ్బా అని కేక పెట్టారు. తక్షణమే ఆయన తలకు వంటికి ఉన్న గుడ్డలన్నీ తడిసి నీరు బొట్లుగా పడి మడుగు కట్టింది. భక్తులు ఆశ్చర్యపోయారు గాని ఆయనను అడిగే ధైర్యం లేదు. 3వ రోజున సాయి తనను రక్షించినందుకు టెలిగ్రామ్ ద్వారా కృతజ్ఞత తెలిపాడు జహంగీరు. అసలు వృత్తాంతం ఇది. రష్యా జపాన్ యుద్ధంలో అతడొక నౌకాధిపతి. తన 3 నౌకలను శత్రువులు ముంచివేశారు. తన నౌకను కాపాడమని అతడు కన్నీటితో బాబాను ప్రార్థించాడు. సాయి అతని ముందు కనపడి ఆ నౌకను భద్రంగా ఒడ్డు చేర్చారు. సాయి వద్ద మసీదులో ఒక మూల తిరుగలి ఉండేది. బాబా అప్పుడప్పుడు నేల మీద ఒక గోనెపరిచి దానిమీద తిరగలి పెట్టుకొని కూర్చునేవారు. తర్వాత కఫ్నీ చేతులు ముడుచుకొని ఒక చేత్తో గోధుమలు విసిరేవారు. ఆ పిండి భక్తులకిచ్చి ఊరి పొలిమేరలో చల్లమనేవారు. ఒకసారి కారణం అడిగితే
ప్లేగు మసూచి దేవతలు ఊరిలో కొందరిని పొట్టన పెట్టుకోవాలని చూస్తున్నాయి. వారికి బదులు ఈ పిండి తీసుకుపోమ్మని వాటిని ఆజ్ఞాపించాను అన్నారు. ఒకసారి 1911లో భక్తులు వారి ఆదేశం పాటించలేదు. కొద్ది రోజులకు సిరిడీలో ప్లేగు వ్యాపించింది. తెల్లవారుతూనే సాయి వంటి మీద కూడా 7 ప్లేగు బొబ్బలు కనిపించాయి. భక్తులు భయపడి వాటికి చికిత్స తెలపమంటే ఆయన ఈ బొబ్బలు షిరిడీలో ప్లేగుతో 7 మరణిస్తారని సూచిస్తున్నాయి. నాకే చికిత్స అవసరం లేదు అన్నారు. భక్తులు ఒత్తిడి చేయగా కాల్చిన దూది నూనెలో తడిపి అద్దమన్నారు. తర్వాత గ్రామంలో 7 ప్లేగుకు బలి అయ్యారు. బాబా వంటి మీద బొబ్బలు తగ్గేసరికి గ్రామంలో వ్యాధి అదృశ్యమైంది. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సాయి లీలామృతం అధ్యాయం 10 యోగీశ్వరుడు సంపూర్ణం. ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి లీలామృతం అధ్యాయం 11 ఆశ్రిత కల్పవృక్షము. భగవంతుడు సర్వజీవులను సృష్టించి సర్వులకు తండ్రి అయ్యాడు. తానే పంచభూతాలై తన నుండే జీవులందరికీ దేహాలు పోషణ ఇచ్చి తల్లి అయ్యాడు. వేదాలు మొదలుకొని సర్వశాస్త్రాలు అనుగ్రహించి ఆప్తవాక్యం చెప్పే మిత్రుడయ్యాడు. సకల సృష్టిని తన అధీనంలో ఉంచుకొనడం వలన జీవులకు ఈశ్వరుడయ్యాడు. మహనీయుల రూపంలో అవతరించి గురువయ్యాడు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇన్ని రీతుల సర్వజీవుల శ్రేయస్సు కోసం తనను తానే వారికి దత్తం అంకితం అయ్యాడు. భూమి మీద ఆయన ప్రతిరూపమైన సద్గురువు రూపంలో ఆయన అవతరించినప్పుడు తనను ఆశ్రయించిన వారందరికీ కల్పవృక్షము, కామధేనువు, చింతామణి అవుతాడు. అదే శ్రీ సాయి చరిత్ర అంతా. అందుకే ఆయన చరిత్రను శ్రీ సాయి లీలామృతం అనడం సమంజసం. కేవలం మాట మాత్రంతో బాబా ఎందరికో బాధలు తీర్చారు. ఒకరోజు శ్యామ ఆయన చేతులు తుడుస్తూ ఉంటే ప్రేమగా ఆయన అతని బుగ్గ గిల్లారు. అతడు కోపం నటిస్తే 72 జన్మల నుండి రక్షిస్తున్నా నిన్ను ఎన్నడూ గిల్లనైనా లేదు. ఇప్పుడు తాకకముందే కోపగించుకుంటావెందుకు అన్నారు. ఇలా గిల్లే దేవుడు మాకొద్దు. ప్రేమతో ముద్దులు మిఠాయిలు పెట్టే దేవుడే కావాలి. అటువంటి మీపై నాకు పూర్ణ విశ్వాసం ఉండేలా అనుగ్రహించండి అన్నాడు. సాయి నేనందుకే వచ్చాను అని ఆశీర్వదించారు. కాని ఇతనికొకసారి పాము కరచి త్వరగా విషమెక్కుతున్నది. అతని స్నేహితులు విరోబా ఆలయానికి పోదామన్నా అతడు మసీదుకే వచ్చి మెట్లు ఎక్కుతున్నాడు. బాబా ఉగ్రులై, ఓరి దొంగ పూజారి, పైకెక్కవద్దు, దిగు, పో బయటికి, పైకెక్కావో జాగ్రత్త అని గద్దించారు. ఆయన మరుక్షణమే ఎంతో ప్రేమగా, భయం లేదు, ఈ ఫకీరు నిన్ను తప్పక కాపాడుతాడు అన్నారు. తక్షణమే శ్యామాకు బాధంతా తగ్గిపోయింది. అంతకుముందు ఆయన కసిరినది అతని రక్తంలో కలిసిపోయి పైకెక్కుతున్న విషయాన్నే. శ్రీమతి మాలాంబాయికి క్షయరోగం వచ్చింది. ఏ చికిత్స ఉపకరించకపోయేసరికి ఆమె షిరిడీ వచ్చింది. బాబా ఆమెను ఆశీర్వదించి కేవలం దుప్పటి మీద మాత్రమే పడుకోమని, నీరు మాత్రమే త్రాగమని చెప్పారు. వారం రోజులలో ఆమె మరణించింది. నాడు ఉదయం 8 గంటలైనా బాబా చావడిలోనే ఉండిపోయారు. దహనానికి ఏర్పాట్లు జరుగుతుండగా ఆమెకు తిరిగి ప్రాణమొచ్చింది. ఆమె నన్నెవరో నల్లటి మనిషి ఎత్తుకుపోతుంటే నా కేక విని సాయి వచ్చి నన్ను విడిపించుకొచ్చారు అని చెప్పింది. అంతవరకు ఆమె చావడిని చూడలేదు. అయినా దానిని చక్కగా వర్ణించి చెప్పింది. సరిగ్గా ఆమె లేచే సమయానికి సాయి ఆవేశంతో తిడుతూ, సట్కాతో బెదిరిస్తూ ఎందుకు బయటికొచ్చారో అప్పుడందరికీ అర్థమైంది. డాక్టర్ పిళ్ళేకు నారి కురుపు లేచింది. అతడు ఆ బాధ భరించలేక దానిని 10 జన్మలలో అనుభవించేలా చేయమని బాబాకు చెప్పించాడు. సాయి 10 జన్మలెందుకు, 10 రోజులు చాలు అని చెప్పి అతనిని రప్పించి
తమ దిండుకు ఆనుకోమని చెప్పి సర్వకర్త అయిన దైవాన్నే శరణు పొంది ఓరిమితో కర్మఫలం అనుభవించు, ఆయన ఎలా చక్కబెడతారో చూడు అన్నారు. మరురోజు ఇప్పుడొక కాకి వచ్చి ఈ కురుపును పొడవగానే బాధ తగ్గిపోతుంది అన్నారు. ఇంతలో పక్కనే పనిచేస్తున్న అబ్దుల్లా పొరపాటున పిళ్ళేకాలు త్రొక్కాడు. అది పగిలి పురుగులన్నీ బయటికొచ్చేశాయి. తర్వాత అతడు కాకి వచ్చేదెప్పుడు అంటే ఆ కాకి వచ్చి కురుపును పొడిచేసింది అన్నారు బాబా. కొద్ది రోజుల్లో ఆ కురుపు మానిపోయింది. ఎందుకోగాని అబ్దుల్లాను కాకి అనేవారు బాబా. ఒకసారి మసీదులో ప్లేగు చెలరేగి అందరూ ఊరు విడిచిపోతున్నారు. నందరాం మార్వాడికి కూడా కళ్ళు ఎర్రబడ్డాయి. అతడు భయంతో ఊరు విడిచిపోవడానికి అనుమతి కోరితే సాయి, నీవు పారిపోనక్కర్లేదు, నేనున్నంత వరకు నీకెట్టి ప్రమాదమూ ఉండదు అన్నారు. అప్పుడే అతనికి జ్వరం తగ్గిపోయింది. అలానే 1911లో ఒక వైశ్యుడు తన కుమార్తెని మోసుకొచ్చాడు. ఆమె కాళ్ళు చచ్చుబడిపోయాయి. సాయి ఆమెను ఆశీర్వదించి కొద్ది రోజులు షిరిడీలో ఉండమన్నారు. 3వ రోజు కల్లా ఆమె లేచి నడవసాగింది. అలానే ఆయన గయాసిన్ అనే రైల్వే ఉద్యోగి భార్యకు పక్షవాతం తగ్గించారు. పర్బనీ నుండి ఒకడు వచ్చి తనపై మంత్రప్రయోగం జరిగిందని, దాని వలన అన్నం వెంట్రుకల్లా కనిపించి కంపు కొడుతున్నదని, తననెవరూ రక్షించలేకపోయారని చెప్పుకున్నాడు. బాబా అల్లా అచ్చాకరేగా అని ఆశీర్వదించారు. అంతటితో ఆ బాధ తొలగింది. ఒకరోజు ఒక నిరుపేదరాలు నమస్కరించగానే బాబా, అమ్మా, నీ ఇంటికొస్తున్నాను, నిరాకరించవద్దని నీ భర్తతో చెప్పు అన్నారు. ఆమెకేమీ అర్థం కాలేదు. సరిగ్గా అప్పుడే వాడలో ఉన్న దీక్షిత్కు ఆ కుటుంబానికి సహాయం చేయాలనిపించింది. అతడు ఒక కవర్లో పైకముంచి మసీదు చేరి, బాబా, ఇది పంపనా అన్నాడు. ఎవరికి ఏమిటి అనైనా అడగకుండా సాయి పంపించు అన్నారు. ఆ పైకం చూడగానే ఆ పేదరాలికి సాయి మాటలు అర్థమయ్యాయి. కోరకనే లభించిన సహాయం భగవత్ప్రసాదమని సాయి భావం. ఒకరోజు నిరుపేద అయిన కార్మికుని చూచి సాయి నవ్వుతూ, ఆవో షావుకార్ అన్నారు. కొద్ది సంవత్సరాలలో అతడు కోటీశ్వరుడయ్యాడు. భీమాజీ పాటిల్కు క్షయరోగమొచ్చి తరచూ నెత్తురు కక్కుతున్నాడు. వైద్యులు అతడు బతకడని చెప్పేశారు. నానాసాహెబ్ సలహాపై అతడు షిరిడీ దర్శించాడు. శ్రీ సాయి మొదట అతనికి ఆ వ్యాధి పూర్వ పాపం వల్ల వచ్చిందని, తాము నివారించమని చెప్పేశారు. కాని అతడి కన్నీటితో శరణు వేడితే కరిగిపోయి, భయపడకు, ఈ మసీదులో కాళ్ళు పెట్టగానే ఎంత కష్టమైనా తీరవలసిందే, ఇక్కడి ఫకీరు దయామయుడు అన్నారు. సాయిని దర్శించిన క్షణం నుండి అతనికి నెత్తురు కక్కడం ఆగిపోయి అతని పరిస్థితి మెరుగు కాచొచ్చింది. బాబా అతడిని భీమాబాయి ఇంటి వద్ద ఉంచారు. నిజానికి ఆ ఇల్లు అటువంటి రోగికి ఏమాత్రమూ తగదు. కొద్ది రోజులకు అతడికి 2 కలలు వచ్చాయి. మొదటి కలలో పద్యాలు వల్లించనందుకు భీమాజీని టీచర్ కొట్టాడు. 2వ కలలో అతడి గుండెల మీద ఎవరో కాని పెద్ద రోలర్ను అటూ ఇటూ దొర్లిస్తున్నారు. అతనికి భరించలేనంత బాధ కలిగింది. మెలకువ వచ్చేసరికి అతని వ్యాధి పూర్తిగా తగ్గిపోయింది. అందుకు కృతజ్ఞతగా అతడు శ్రీ సాయి సత్యవ్రతం చేసుకోసాగాడు. గ్రహబలం కూడా గురుని అనుగ్రహ బలానికి లోకువే. ఒక జ్యోతిష్కుడు ఒకరోజు బూటీకి గండమున్నదని చెప్పాడు. బూటీతో సాయి, ఏమిటి, నీకు గండమున్నదా? అదేమి చేస్తుందో నేను చూస్తాను అన్నారు. నాడు చీకటి పడ్డాక బూటీ బయటకు వెళ్ళినప్పుడు ఒక పెద్ద పాము ఎదురైంది. కాని ఏమీ చేయలేదు. ఒకసారి మేరీకర్తో కూడా సాయి, నీకు ద్వారకామాయి తెలుసా? ఇప్పుడు నీవు కూర్చున్నది అదే. ఈ మసీదు తల్లిని ఆశ్రయిస్తే కష్టాలు తొలుగుతాయి అన్నారు. అప్పుడు తన చేయి పాములా పెట్టి, ఆ పెద్ద మనిషి భయంకరుడే కాని ద్వారకామాయి బిడ్డలను అతడేమీ చేయలేడు, అతణ్ణి మనం వినోదంగా చూడగలం అన్నారు. అతడు ఆ మరుసటి రాత్రి చితలి చేరి మారుతి ఆలయంలో బస చేశాడు.
అక్కడ అతడి ఉత్తరీయం మీద పెద్ద పాము పడుకుంది కాని ఏమీ చేయలేదు. సాయి మనలను ఏ రూపంలోనైనా రక్షించవచ్చు. టెండూల్కర్ అనే భక్తుని కుమారునికి జాతకంలో గ్రహాలు దశ బాగాలేవని, కనుక అతడు పరీక్షలో కృతార్థుడి కాజాలడని జ్యోతిష్కులందరూ చెప్పారు. అంతటితో ఆ యువకుడు భయపడి ఆ సంవత్సరం పరీక్షకే వెళ్ళనని పట్టుబట్టాడు. అతని తల్లి ఆ విషయం బాబాతో చెప్పుకున్నది. బాబా, నన్ను నమ్ముకోమని మీ వాడికి చెప్పు. ఆ జాతకాలు, జ్యోతిష్కులు చెప్పిన ఫలితాలు అవతల పారేసి బుద్ధిగా చదువుకోమను. ధైర్యంగా పరీక్షకు వెళ్ళమను. తప్పక పాస్ అవుతాడు అన్నారు. అతడు అలాగే చేసి పరీక్ష పాస్ అయ్యాడు. అలానే దామోదర్ రాసునేకు చాలా కాలం సంతానం కలగలేదు. జ్యోతిష్కులందరూ అతనికి సంతాన ప్రాప్తి లేదని చెప్పారు. కాని సాయి అనుగ్రహంతో అతనికి బిడ్డలు కలిగిన లీల క్రిందటి అధ్యాయాలలో చూడవచ్చు. ఒకసారి మార్తాండనే దర్జీవానికి జబ్బు చేసింది. అతడితో సాయి, నీవు నీమ్గావ్లోని డేంగ్లే వద్దకు వెళ్ళు, నిన్ను ఆదరిస్తాడు అన్నారు. అతడు నీమ్గావ్ చేరగానే డేంగ్లే, బాబా నాకు కలలో కనిపించి నిన్ను నా వద్దకు పంపుతున్నానని చెప్పారు. ఇది నీ ఇల్లనుకుని కావలసినవి నిస్సంకోచంగా అడుగు అన్నారు. మార్తాండ్ త్వరలో కోలుకున్నాడు. ఒకరోజు యశ్వంత్ దేశపాండే అనే భక్తుని తండ్రి సాయిని దర్శించి తనకు కళ్ళు కనిపించడం లేదని చెప్పాడు. దైవం మేలు చేస్తాడని ఆయన ఆశీర్వదించగానే అతనికి దృష్టి వచ్చింది. మరొక అంధుడు తనకు వారి దర్శన భాగ్యం కలగలేదని బాధపడ్డాడు. తక్షణమే అతనికి దృష్టి వచ్చి సాయిని తృప్తిగా చూచాక మరలా పోయింది. 1912వ సంవత్సరంలో బలరాం దురంధర్ సోదరులు సాయిని దర్శించారు. వారితో సాయి, మనం 60 జన్మల నుండి సన్నిహితులం అని చిలింపీల్చి బలరాంకిచ్చారు. అభ్యాసం లేని అతడు ఎంతో కష్టం మీద పొగ పీల్చాడు. 6 సంవత్సరాలుగా అతనిని బాధిస్తున్న ఉబ్బసం నాటితో అంతరించింది. ఒకరోజు బాపూసాహెబ్ జోగ్ తన తండ్రి శ్రాద్ధానికి తన శాఖ బ్రాహ్మణులను తీసుకురావడానికి బయలుదేరాడు. కాని బ్రాహ్మణులు వారికై వారే వస్తారని బాబా చెప్పారు. సరిగ్గా ఆ రోజుకు పుంతంబా నుండి 2 బ్రాహ్మణులు సాయి వద్దకొచ్చారు. ఆయన వారిని జోగ్ వద్దకు పంపారు. వారిద్దరూ గొప్ప పండితులే కాక జోగ్ శాఖవారే. ఒకరోజు ఠాణే నుండి ఒక పెద్ద మనిషి వచ్చి తన కుమారుడు కొన్ని సంవత్సరాలుగా కనిపించలేదని సాయితో మొరపెట్టుకున్నాడు. బాబా అన్నారు, తప్పక త్వరలో నీ బిడ్డను కలుసుకుంటావు. కాని అతనికి వెంటనే సెలవివ్వక 2 రోజులు సిరిడీలోనే ఉంచేశారు. 3వ రోజు అతడు మన్మాడు నుండి బొంబాయి వెళ్లే రైలులో ఠాణే చేరాడు. అప్పుడే బొంబాయి నుండి రైలొచ్చింది. అందులోంచి అతని కుమారుడు దిగాడు. తండ్రి కొడుకులిద్దరూ ప్లాట్ఫారం మీద కలుసుకున్నారు. ఎప్పుడు ఏమి చేయాలో మనకంటే ఎక్కువ బాబాకే బాగా తెలుసునని గుర్తుంచుకోవాలి. అదే సబూరి. మండు వేసవిలో ఒక మధ్యాహ్నం ఒక మేకపిల్ల ఎండకు తట్టుకోలేక క్రింద పడింది. సాయి దాని చుట్టూరా తిరిగి దానిపై నీళ్లు చల్లారు. వెంటనే లేచి అది గంతులు వేస్తూ వెళ్లిపోయింది. కేవలం సాయి సన్నిధే జీవులకు స్వస్థత చేకూర్చగలదు. 1917వ సంవత్సరంలో ఒక పిచ్చి కుక్క గ్రామంలోని ఇతర కుక్కలను తరిమి కరుస్తున్నది. గ్రామస్తులు దానిని చంపాలని తరుముతూ ఉంటే అది వచ్చి మసీదులో సాయి వెనుక చేరింది. వాళ్ళు దానిని బయటకు తరమమని కోరితే సాయి వారిని తిట్టి వెళ్ళగొట్టారు. ఆ తర్వాత ఆ కుక్కకు కాని దాని వలన మరే ప్రాణికి కాని ఎలాంటి బాధ కలుగలేదు. వారి సన్నిధి పతితులలో నైతిక పరివర్తన కలిగించేది. ఒక యువకుడు త్రాగడం మానుకోలేకుంటే అతనిని షిరిడీలో వారముండమని సాయి ఆదేశించారు. అంతటితో అతనికి ఆ దురభ్యాసం తొలగిపోయింది. అలానే సంభారేతో ఆయన, ఇదే నా హెచ్చరిక, నువ్వు త్రాగుడు మానాలి, లేకుంటే నీ కర్మకు నిన్ను విడుస్తాను అన్నారు. అంతటితో ఆ కోరిక అతడికి నశించింది. ఒకప్పుడు
పై అధికారి అతనిని తాగమని నిర్బంధించారు. సంభారే సాయిని స్మరించగానే దీపాలు ఆరిపోయాయి. పక్కనున్న మిత్రుడు అతని గ్లాసులోని మద్యం తాగేశాడు. మరుక్షణమే లైట్లు వెలిగాయి. సంభారే మద్యం త్రాగాడని తలచి అధికారి సంతోషించాడు. గోవా నుండి వచ్చిన ఒక భక్తుడు 35 రూపాయలు సమర్పించగా సాయి తీసుకొనుక నిగూఢ రీతిన ఇలా చెప్పారు. నా వద్ద 30 సంవత్సరాలుగా ఉన్న వంటవాడు దుస్సాంగత్యానికి లోనై ఒక రాత్రి గోడకు కన్నం వేసి 30,000 రూపాయలు దొంగిలించాడు. ఆ దిగులుతో నేను పిచ్చెత్తినట్లు కూర్చున్నాను. ఒక ఫకీరొచ్చి నా దిగులుకు కారణం విని, షిరిడీలో సాయిబాబా అనే మహాత్ముడున్నాడు, నీ పైకం తిరిగి వస్తే షిరిడీ వస్తానని మొక్కుకొని అంతవరకు భోజనంలో నీకిష్టమైన వంటకం తినడం మానుకో అన్నారు. అలాగే చేస్తే కొద్ది కాలానికి ఆ వంటవాడు తిరిగి వచ్చి పశ్చాత్తాపంతో పైకం తిరిగిచ్చాడు. వెంటనే షిరిడీ బయలుదేరాను. మొదట నౌకలో సరంగు ఖాళీ లేదన్నాడు. ఇంతలో ఒక జవాను వచ్చి సరంగు నొప్పించి నన్ను నౌక ఎక్కించాడు. సాయి తన గత జీవితమంతా వివరించడమే కాక ఆయనే తనకు పైకం దొరికేలా చేసిన ఫకీరని, నౌకలో తనకు స్థలమిప్పించిన జవాను కూడా వారేనని ఆ భక్తుడు గుర్తించాడు. ఒకరోజు మధ్యాహ్నం 2 గంటలకు బాబా ప్రధాన్ వచ్చాడా అని దీక్షిత్ను అడిగారు. లేదు, కబురు చేసేదా అన్నాడు దీక్షిత్. చేయి అంటూ కొద్ది విభూతినిచ్చి ఇది పంపించు అన్నారు. ఆ విభూతి ఒక ఉత్తరము బాలాషింపి ద్వారా ప్రధాన్కు పంపాడు దీక్షిత్. అప్పుడు వెల్లడైన వివరాలు. షిరిడీలో బాబా అతని గురించి హెచ్చరిస్తున్న క్షణంలో హైకోర్టులో కొందరు స్నేహితులతో మాట్లాడుతున్న ప్రధాన్ అకస్మాత్తుగా స్పృహ తప్పి పడిపోయాడట. కొద్దిసేపట్లో తనంతట తానే తెప్పరిల్లుకొని రైలులో ఇల్లు చేరాడు. తెల్లవారేసరికి విభూతి జాబులతో బాలాషింపి బొంబాయి చేరాడు. సాయికి మన బాధలు నివేదించనక్కర్లేదు. ఆయన అనుక్షణము మనను కనిపెట్టి ఉంటారని గుర్తుంచుకుంటే చాలు. శ్రీ సాయి తమను నమ్మిన వారి వెంట ఉండి కాపాడుతారు. 1914వ సంవత్సరంలో శివరాత్రి ముందు రోజున హార్దాలో మెజిస్ట్రేటుగా పనిచేసిన చోటూ భయ్య తన కుటుంబం అందరితో షిరిడీ బయలుదేరాడు. వాళ్ళు నేమేవర్ వద్ద నది ఒడ్డుకు చేరేసరికి చీకటి పడింది. ఎంత డబ్బిస్తామన్నా బెస్తవాళ్లు పడవ వేయమన్నారు. దిక్కుతోచక వాళ్ళందరూ సాయిని స్మరిస్తుంటే తలగుడ్డ కఫ్నీ గల ఒక ఫకీరు వీరి వద్దకు వచ్చి, ఆడవాళ్లను తీసుకుని ఇంత పొద్దుపోయి వచ్చారేమి? పై ఆఫీసర్ చేత చెప్పిస్తాను. వాళ్ల యజమాని వచ్చైనా మిమ్మల్ని నద్దాటించాలి అని చెప్పి 10 అడుగులు వెళ్లి ఇక కనిపించలేదు. ఇంతలో పడవవారే పరుగున వచ్చి అందరినీ పడవ ఎక్కమని చెప్పి సామానులు పడవలో సర్దారు. బాడుగ ఎంతో చెప్పమంటే మీ చిత్తం వచ్చినంత ఇవ్వండి, లేకుంటే ఏమీ ఇవ్వకండి అన్నారు. ఆ కుటుంబం షిరిడీ చేరాక జరిగినదంతా తమ లీలేనని సాయి సూచించారు. శ్రీ సాయి నమ్మిన వారిని సురక్షితంగా జీవిత సాగరం దాటించి తమ చెంతకు చేర్చుకుంటారు. గణపతి ధోండూకం 1914లో సకుటుంబంగా షిరిడీ వెళుతున్నప్పుడు వారెక్కిన రైలు పెట్టెలో మరెవ్వరూ లేరు. అతడు భక్తి మార్గ ప్రదీపిక అనే సద్గ్రంథం పెద్దగా చదువుతున్నాడు. ఇంతలో 15 లేక 20 మంది భిల్లులు ఆ పెట్టెలోకెక్కి అతని చెంతన కూర్చున్నారు. వాళ్ళు తాను చదివేది వినడానికి వచ్చారని అనుకున్నాడు గణపతి ధోండు. 5 నిమిషాల తర్వాత రైలు వేగంగా పోతుండగానే వాళ్లందరూ ఆ పెట్టెలో నుండి దూకి పారిపోయారు. ధోండ్ ఆశ్చర్యంతో తలుపు దగ్గరకు వెళ్లి చూచాడు. ఆ భిల్లులు వెనుకకు చూస్తూ పరిగెత్తుతున్నారు. ధోండు కూడా వెనుకకు తిరిగి పెట్టెలో చూస్తే ఒక పక్కగా వృద్ధ ఫకీరొకరు కూర్చున్నారు. ఆయన ఆ పెట్టెలోకి ఎలా వచ్చారో అతడికి అర్థం కాలేదు. మరలా చూచేసరికి ఆయన అక్కడ లేరు. అందరూ ఆశ్చర్యపోయారు. వాళ్ళు షిరిడీ చేరగానే సాయి నవ్వి, అరే భద్రంగానే వచ్చారే అన్నారు. ఆ మార్గంలో భిల్లులు తరచూ రైళ్లు దోచేవారు. అలాగే ఒకప్పుడు నానా చందోర్కర్ ఒక అడవిలోనున్న
ప్రసిద్ధమైన గణపతి ఆలయానికి బయలుదేరాడు. రైలు ఆలస్యమై అతడు అడవి చేరేసరికి పొద్దుగూకింది. అతడు ధైర్యం చేసి నడక సాగించి, బాబా 9 గంటలకు మందిరం మూసివేస్తారు. నేనక్కడికి చేరేసరికి 11 గంటలవుతుంది. నాకప్పుడు ఒక కప్పు టీ కావాలి అని ప్రార్థించాడు. అతడు 10 మైళ్ళు నడిచి ఆలయం వద్దకు రాగానే, ఏడి నానా వచ్చాడా అని పూజారి అడగడం వినిపించింది. నేను వస్తున్నట్లు మీకెలా తెలుసు అని ఆశ్చర్యంగా అడిగాడు నాన్న. పూజారి అతనికి టీ అందిస్తూ, నానా వస్తున్నాడు, అతనికి టీ సిద్ధం చేయండి అని సాయి మాటలు వినిపించాయి అన్నాడు. ఒకరోజు నాగపూర్లో దీక్షిత్ తమ్ముడు జబ్బు పడినట్లు జాబొచ్చింది. దీక్షిత్, బాబా, నా తమ్ముడికి నేను ఏ సహాయమూ చేయలేకున్నాను అన్నాడు. వెంటనే బాబా, సహాయం నేను చేస్తాను అన్నారు. అదే సమయానికి నాగపూర్లో అతని సోదరునికి చిత్రమైన వ్యక్తి కనపడి తక్షణమే స్వస్థుణ్ణి చేశాడు. ఒకసారి సెలవు తీసుకుంటున్న ఒక భక్తునికి సాయి మరొక ఊదీ పొట్లమిచ్చి, రైల్లో నిన్ను జానెడు స్థలమిమ్మని కోరిన వాడికి ఆ పొట్లమివ్వు అన్నారు. దారిలో ఠాణే స్టేషన్లో రైలు బయలుదేరగానే ఒక ప్రయాణీకుడు పరుగున రైలెక్కి అతని వద్దకొచ్చి, నాకు తల తిరుగుతోంది, కూర్చోడానికి జానెడు స్థలమివ్వండి అన్నాడు. భక్తుడు అతనికి చోటిచ్చి ఊదీ కూడా ఇచ్చాడు. ఆ వ్యక్తి ఆనంద బాష్పాలు కారుస్తూ తానెంత యత్నించినా షిరిడీ దర్శించలేకపోయానని, సాయియే తనకు ప్రసాదం పంపాలని ప్రార్థించానని చెప్పాడు. రోగమే కాక అజ్ఞానమనే రోగం కూడా తొలగాలి. అందుకు బాధలను ధైర్యంగా ఓర్చుకోగలగడం అవసరం. అందుకే వ్యాధి మరీ ప్రమాదకరం కానప్పుడు రోగిని తన వద్ద నుండి వెళ్ళిపొమ్మనేవారు బాబా. పరోక్షంగా కూడా ఆయన రక్షిస్తారని భక్తునికి తెలియాలి కదా. షిరిడీలోని కాకా దీక్షిత్కు తీవ్రంగా జ్వరమొచ్చి శ్యామ ద్వారా కబురు చేశాడు. ఆయన, నేనేమీ వైద్యుణ్ణి కాదు, అతడ్ని ఇంటికి పొమ్మను అన్నారు. శ్యామ నివ్వెరబోయి, అతడు మిమ్మల్నే నమ్ముకున్నాడు, జ్వరంతో ఎలా వెళ్ళగలడు అన్నారు. సాయి తిరిగి కఠినంగా అలానే ఆదేశించారు. సెలవు తీసుకోవడానికి కాకా మసీదుకు రాగానే సాయి, నీవింటికి పో, ఎలా వచ్చిన జ్వరం అలానే 4 రోజుల్లో పోతుంది. సీమ బాదము, పిస్తా వేసిన పాయసం తిని తిరుగు, పడుకోకు అన్నారు. అతనికి ఊదీ ఇచ్చి శ్యామాను తోడు పంపారు. వాళ్ళు రాత్రి 11 గంటలకు రైలు దిగి నడిచి ఇంటికి వెళ్లారు. అక్కడ ఎవరు చెప్పినా వినకుండా కాకా సాయి చెప్పినట్లే చేశాడు. వైద్యుడు, నీవు ఆ పిచ్చి పకీరు చెప్పినట్లు చేసేటట్లయితే నేనెందుకు అని గద్దించాడు. అయినా కాకా వినలేదు. 9వ రోజుకు జ్వరం తగ్గింది. తర్వాత అతడు షిరిడీ వెళ్ళినప్పుడు, బాబా, బొంబాయిలో మీ వాళ్ళేమన్నారు అని అన్నారు. శ్రీ నృసింహ సరస్వతిలాగా బాబా కూడా ఇలా అపథ్యమైన ఆహారంతో జబ్బులు తగ్గించేవారు. ఒకసారి బూటీకి కలరా వచ్చి డాక్టర్ పిళ్ళే ఎన్ని మందులిచ్చినా తగ్గలేదు. చివరకు బాబాను అడిగితే బాదం పిస్తా వేసిన పాయసం తినమన్నారు. అలా చేయగానే జబ్బు తగ్గిపోయింది. ఒకరోజు కాకా మహాజనికి విరేచనాలవుతూ ఉంటే మసీదులో పక్కనే కుండతో నీరుంచుకొని తరచుగా బయటికి వెళ్లి వస్తున్నాడు. బాబా సర్వజ్ఞులు కదా అని ఆయనతో చెప్పలేదు. భక్తులు మసీదు ముంగిట పనిచేస్తున్నారు. సాయి అకస్మాత్తుగా కోపించి అందర్నీ తిట్టసాగారు. భయంతో అందరూ పారిపోయారు. కాకాను మాత్రం సాయి బలవంతాన కూర్చోబెట్టి అక్కడెవరో విడిచిన వేరుశనగ పప్పు అతని చేత తినిపించి ఆ కుండలో నీరు తాము కొంచెం తాగి అతని చేత తాగించి, నీ జబ్బు తగ్గిపోయింది అన్నారు. అతనికి ఆ క్షణంలోనే ఆ వ్యాధి తగ్గిపోయింది. ఈ చికిత్సలలోని రహస్యం ఆయన సంకల్పమే. ఒకసారి శ్యామ మొల్లలతో బాధపడుతూ ఉంటే ఆయన సోనాముఖి కషాయం చేసి కొంచెం అతనికిచ్చి కొంచెం ఆయన తాగారు. ఆ రోజుతో ఆ బాధ తగ్గిపోయింది. 3 సంవత్సరాల తర్వాత శ్యామకు ఆ వ్యాధి మరలా వచ్చింది. వెనుక బాబా చేసిన వైద్యమే అతడు చేసుకుంటే వ్యాధి తీవ్రమై మరల సాయి అనుగ్రహంతోనే ఊదీతోనే తగ్గింది.
రఘువీర పురందరే మొదటిసారి షిరిడీకి బయలుదేరినప్పుడు అతని బిడ్డకు బాగా జ్వరం వచ్చింది. అతని భార్యకు తోడుగా అతని తల్లి ఉంటానన్నది. కాని అతడు పట్టుబట్టి ఆమెను కూడా తనతో తీసుకువెళ్ళాడు. వాళ్ళు షిరిడీ చేరిన 3వ రోజున పురందరే భార్యకు బాబా కలలో కనిపించి బిడ్డకు ఊది ఇచ్చారు. ఆ క్షణం నుండి జ్వరం తగ్గిపోయింది. సాయి మనం కోరినదల్లా నెరవేర్చక పూర్వకర్మ దృష్ట్యా మనకు శ్రేయస్కరమైనదే చేస్తారు. ఒక ఆమె తన బిడ్డను పాము కరిచిందని ఆయనతో మొరపెట్టుకున్నది. ఆయన ఊది ఇవ్వలేదు, ఆశీర్వదించలేదు. ఆ పిల్లవాడు చనిపోయాడు. ఆ తల్లి శోకం చూడలేక బిడ్డను బ్రతికించమని దీక్షిత్ కోరాడు. సాయి, భావు, ఈ విషయంలో కల్పించుకోకు. ఇది అతడి మంచికే జరిగింది. అతడు ఈ శరీరంతో చేయలేని పనులు ఆ శరీరంతో చేయగలడు. అతనిని బ్రతికిస్తే ఆ దేహం మరణిస్తుంది. అందుకు బాధ్యత నీవు వహిస్తావా అన్నారు. దీక్షిత్ తన తప్పు తెలుసుకున్నాడు. అలానే 1911లో హర్దా నుండి వచ్చిన ఒక క్షయరోగి మరణించాడు. అతనిని రక్షించలేదని అతని బంధువులు బాబాపై అలిగారు. తర్వాత వారిలో ఒకరికి బాబా కలలో కనిపించి రోగి తలను తమ తలపై నుంచుకొని కుళ్ళిన అతని ఊపిరితిత్తులు చూపుతూ అతనిని ఇంతటి చిత్రహింస నుండి నేను విడుదల చేశాను అని చెప్పారు. అతని బంధువర్గమంతా తిరిగి సాయిని సేవించసాగారు. బాబా తామెప్పుడైనా భక్తులు కోరినది ప్రసాదించదల్చకపోతే ఏమీ మాట్లాడేవారు కాదు. సాయి తనకొక మగబిడ్డను ప్రసాదించాలన్న కోరికతో గోవిందరావు షిరిడీ వస్తుండేవాడు. కాని బాబా ఏమీ చెప్పేవారు కాదు. మరో వివాహం చేసుకుంటే బిడ్డలు కలుగుతారేమోనని చెప్పమంటే కూడా ఆయన మాట్లాడలేదు. అతనికి సంతానం కలగనే లేదు. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సాయిలీలామృతం అధ్యాయం 11 ఆశ్రిత కల్పవృక్షం సంపూర్ణం.